ప్రజాపక్షం పార్టీ తరఫున డిమాండ్ ప్రభుత్వానికి గత 2 రోజుల కిందట కర్నూలు దగ్గర జరిగిన కావేరీ హైటెక్ బస్సు ప్రమాద ఘటనలో దాదాపు 40 మంది ప్యాసింజర్లు ఉంటే 19 మంది ప్యాసింజర్లు మాడి మసై బుగ్గిపోవడం జరిగింది. సో ఈ ఘటనకందరికీ ప్రధాన కారణం ఆర్టీఓ అధికారులే. వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇటువంటి సంఘటనలు జరిగినాయి. ఏదైనా ఒక సంఘటన జరిగిన తర్వాతనే హడావుడిగా కేసులు బుక్ చేయడం, అట్లాగే వాళ్ళ మీద నమోదు చేయడం ఇవన్నీ జరుగుతాయి. కానీ మిగతా కాలంలో ఏం చేస్తున్నారు ఈ అధికారులు? వీళ్ళందరూ ప్రజాధనాన్ని లక్షల జీతాలు తీసుకుంటా ఏం నిద్రపోతానేరా? ఎందుకు వీళ్ళు వాళ్ళ మీద చర్య తీసుకోలే? ఏ పొద్దున అడపా ఏమన్నా ఎప్పుడన్నా చెక్కింగ్ జరుగుతూ ఉందా? ఈ బస్సుల పైన ఏదన్నా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినారా? ఏమైనా కేసులు ఏమైనా బుక్ చేసినారా? మరి ఎందుకు వీళ్ళు నిద్రపోతున్నారు అంటే వాళ్ళు ప్రైవేటు ట్రావెల్స్ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చే మామూలు మొత్తంలో మునిగి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అదరాపదరా కేసులు బుక్ చేయడము, బస్సులు సీజ్ చేయడము జరుగుతున్నాయి. ఈ పొద్దు నేను సంఘటన జరిగిన దాకా దాదాపు 300 బస్సులను సీజ్ చేసినారు. అలాగే దాదాపు 90 కేసులను నమోదు చేసినారు. మరి గతంలో ఎందుకు చేయలే? ఇది వీళ్ళ నిర్లక్ష్యం కాదా? వీళ్ళ నిర్లక్ష్యానికి కాదా వాళ్ళంతా బుక్ అయిపోయింది? సో ఈ పొద్దు ప్రభుత్వం ఏమో వాళ్ళకి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తుంది. అది ఎవరి డబ్బది? ప్రజాధనం ఇస్తారా మీరు? అధికారులతో రాబట్టి ఇవ్వండి. వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే కదా ఇది జరిగింది. మరి ప్రభుత్వం ఎందుకు వాళ్ళ మీద చర్య తీసుకోవడం లేదు? వాళ్ళ మీద ఎందుకు కేసులు నమోదు చేయడం లేదు? నమోదు చేయాలా? ఖచ్చితంగా ఆర్టీఓ అధికారుల మీద వాళ్ళ నిర్లక్ష్యానికి కారణంగా కేసులు నమోదు చేయాలా. నమోదు చేసినప్పుడే వాళ్ళు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు రక్షణగా ఉంటారు. అటువంటి చర్యలు తీసుకున్నంత వరకు ఇవి జరుగుతూనే ఉంటాయి. జరిగినప్పుడే అదరాపదరగా చేయడం జరుగుతుంది. కాబట్టి మేము ప్రజాపక్షం పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించి చెక్కింగ్ చేయకుండా ట్రావెల్స్ను ఈ విధంగా జరిగిందో వారిపైన ఖచ్చితంగా కేసులు నమోదు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఆ విధంగా చేయని పక్షంలో మేము రాజస్థాన్ హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని ఇందు సంబంధంగా మేము ప్రజాపక్షం పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం.